హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే హరిహర వీరమల్లు పోస్ట్ పోన్ అయిందా? ఆల్రెడీ డేట్ క్యాన్సిల్ అయిపోయి వాయిదా అయిపోయిందా ఏంటి? సో చాలా వరకు న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఈవెన్ మన జర్నలిస్ట్ తాతగారు ఉన్నారు కదా, మన మూర్తి గారు, ఆయన అయితే కూడా ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. సో ట్వీట్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. హరిహర వీరమల్లు వాయిదా పడిందా అనే రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. సో 12, 14 అని చెప్పి జోస్యాలు చెబుతున్నాయి. సో అంటే ఆ ప్రొడ్యూసర్ కొంచెం పాతకాలం అనమాట. సో ఎక్కువగా సెంటిమెంట్లు అలాగే ధర్మాలు ఇవన్నీ పాటిస్తూ ఉంటాడు. అది కూడా హరిహర వీరమల్లు అనేది కంప్లీట్‌గా ఒక సనాతన ధర్మానికి సంబంధించిన సినిమా. అందుకే ఒక మంచి ముహూర్తం చూసుకొని రిలీజ్ చేయాలి అని చెప్పి ప్రొడ్యూసరు ఒక సెంటిమెంట్ డేట్ కోసం వెళ్తున్నాడనమాట. అందుకే జూన్ 12వ తేదీ నుంచి 13వ తేదీ గాని 14 ఈ 2 డేట్స్ మధ్యలో ఏదో ఒకటి కన్ఫర్మ్ అవ్వచ్చు అని చెప్పి న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అంతే తప్ప సెప్టెంబర్‌కో లేకపోతే నవంబర్‌కో అంత మేరకు అయితే పోస్ట్‌పోన్ అవ్వట్లేదనమాట. సో దయచేసి ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేయొద్దు. దాంతో పాటుగా ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతదనే దాని మీద కూడా క్లారిటీ చెప్తాను. ఇక్కడ ఏంటంటే గైస్, డబ్బింగ్ అయిపోయింది. వీఎఫ్ఎక్స్ సెట్టింగ్ అయిపోయింది. ఫైనల్ కట్ అంతా రెడీ అయిపోయింది. అంతా ఓకే, ఫినిష్. ట్రైలర్ కూడా ఈవెన్ 2 మినిట్స్ 30 సెకండ్స్ అని చెప్పి డ్యూరేషన్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. మరి ఎక్కడ రిలీజ్ చేయడానికి అసలు ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే, ఇక్కడ అగైన్ ఒక డేట్ అనేది టెంటేటివ్‌గా అనుకోని దానికి ఫైనల్ కాపీ అందించడంలో ఇబ్బంది అవుతుందన్నమాట. సో ఇప్పుడేంటంటే డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేయడం అంత ఈజీ కాదు. ఇక్కడేంటంటే సెన్సారింగ్ జరగాలి. సో వాళ్ళు అప్రూవ్ చేయాలి. సో ఏ సీన్‌లు రిమూవ్ చేయాలి ఏంటి ఇయన్నీ చూసుకొని ఆ ట్రైలర్‌లో ఉంచాలా, ఉంచకూడదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అందుకే సెన్సార్ రివ్యూ అయిపోయిందనుకోండి, అప్పుడు మనకేంటంటే ట్రైలర్ అనేది చాలా ఈజీగా రిలీజ్ చేసేయొచ్చు. సో సెన్సార్ రివ్యూ అనేది ఈ 2, 3 రోజుల్లో జరిగిపోద్ది. అది జరిగిన వెంటనే అయితే మనకు ట్రైలర్ రిలీజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ట్రైలర్ కూడా చాలా మంచిగా క్రియేట్ చేశారు. ఎందుకంటే కొంతమంది ట్రోల్ చేశారు ఏమని, సో సినిమాలో కంటెంట్ ఏం లేదు. సో డైరెక్టర్ వెళ్ళిపోయాడు. ఎవరు డైరెక్ట్ చేశాడు ఏంటి సినిమా అని చెప్పి. వాళ్ళందరికీ ట్రైలరే ఆన్సర్ చెప్తది గైస్. ఎందుకంటే ట్రైలర్ కటింగ్ అనేది ఏ సినిమాకైనా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా అది కూడా స్ట్రైట్ ఫిల్మ్. ఇదేదో రీమేక్ సినిమా కాదు. అందుకు ఇంకా బాగా శ్రద్ధతో ఈ ట్రైలర్ అయితే కట్ చేయడం జరిగిందనమాట. సో నేనైతే చాలా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. దాంతో పాటుగా ఈ పార్ట్ 1, పార్ట్ 2 అనే ఒక సీక్వెల్ అనేది కూడా మనకు రన్ అవుతుంది కదా! సో ఖచ్చితంగా సినిమా మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. డే 1 చాలా ఎక్కువ నంబర్స్ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటే ఇంక చెప్పాల్సిన పని లేదు. ఎక్కడెక్కడో తీసుకెళ్ళి పెడతారు రికార్డ్స్ అన్నీ కూడా. అలాంటిది ఇప్పుడు యూట్యూబ్ ట్రైలర్‌లో కూడా చాలా రికార్డ్స్ అయితే ఉన్నాయి. సో 24 అవర్స్‌లో ఎంత కొట్టాలి, ఎన్ని వ్యూస్ రావాలి, ఇయన్నిటి కోసం కూడా మాట్లాడుకుందాం. దాంతో పాటుగా బుక్ మై షోలో టికెట్స్ ఎప్పుడు పెడతారు అనేది కూడా నేను చెప్తాను. సో ఇయన్నీ అప్డేట్స్ కావాలనుకుంటే స్టే ట్యూన్ టు మై ఛానల్.